Hi students, welcome to English for All channel. Today's our topic is must have. Previous videos లో మనం might have గురించి తెలుసుకున్నాం, would have గురించి తెలుసుకున్నాం, could have గురించి తెలుసుకున్నాం, should have గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మన క్లాస్లో must have ని ఎలా యూస్ చేయాలి, ఏ సందర్భంలో must have ని యూస్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. Let us start. Look at the first example. రాము లావణ్యకి హెల్ప్ చేసే ఉంటాడు. రాము లావణ్యకి హెల్ప్ చేసే ఉంటాడు. వీ డింట్ సీ. ఇన్ఫ్యాక్ట్ రాము లావణ్యకి హెల్ప్ చేయటం మనకు స్పష్టంగా తెలియదు, కానీ మనం గెస్ చేస్తున్నాం. మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా రాము లావణ్యకి హెల్ప్ చేసే ఉంటాడు. చేసే ఉండొచ్చు అన్నప్పుడు మైట్ హ్యావ్ యూస్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఏమంటున్నాం, చేసే ఉంటాడు. మనం నమ్మేస్తున్నాం, అదే దాన్ని అవతల వాళ్ళకి పాస్ చేస్తున్నాం. అటువంటి సందర్భంలో మనం చెప్పేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే మైట్ హ్యావ్ ప్లేస్లో మస్ట్ హ్యావ్ రావాల్సి ఉంటుంది. మైట్ హ్యావ్ వాడితే ఎలా ఉంటుంది అంటే రాము లావణ్యకి హెల్ప్ చేసే ఉండొచ్చు అన్నట్లు. సో మైట్ హ్యావ్ వేరు, మస్ట్ హ్యావ్ వేరు. ప్రీవియస్ వీడియోలో మరి మైట్ హ్యావ్ గమనించి ఉంటారు. ఈరోజు మన క్లాసులో మస్ట్ హ్యావ్ని చూద్దాం. రాము మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ లావణ్య. దాని అర్థం ఏంటి? రాము బహుశా లావణ్యకి హెల్ప్ చేసే ఉంటాడు, మనం గెస్ చేస్తున్నాం. అతను జగన్ని కలిసే ఉంటాడు, మనం ఊహించేస్తున్నాం. కలిశాడు అని స్పష్టంగా చెప్పినట్లయితే సింపుల్ పాస్ట్ అయి ఉండేది. కలవలేదు అన్నా సింపుల్ పాస్ట్ అయి ఉండేది. కలిసే ఉండొచ్చు అని గెస్ చేస్తే మైట్ హ్యావ్ వచ్చి ఉండేది. కానీ ఇక్కడ మనమే అంటున్నాం, అతను జగన్ని కలిసే ఉంటాడు అని చెప్పేస్తున్నాం. అటువంటి సందర్భంలో మనం మస్ట్ హ్యావ్ను వాడతాం. లుక్ ఎట్ ఎగ్జాంపుల్. హీ మస్ట్ హ్యావ్ మెట్ జగన్. ఆమె కుమార్ని చీట్ చేసే ఉంటుంది, లేకపోతే కుమార్ అంత ఎందుకు బాధపడతాడు? నిజంగా మనం ఆమె కుమార్ని చీట్ చేయటం మనం గమనించలేదు, మనకి తెలియదు కూడా. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఏం నమ్ముతున్నామంటే ఆమె కుమార్ని చీట్ చేసే ఉంటుంది అని నమ్ముతున్నాం. షీ మస్ట్ హ్యావ్ చీటెడ్ కుమార్. అతను ఎగ్జామ్ బాగానే రాసి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ వెల్. వాళ్ళు పారిపోయి ఉంటారు. దే మస్ట్ హ్యావ్ ఎస్కేప్డ్. వాళ్ళు పారిపోయే ఉండొచ్చు అన్నట్లయితే దే మైట్ హ్యావ్ ఎస్కేప్డ్ అనేవాళ్ళం. వాళ్ళు పారిపోయి ఉండొచ్చు అన్నట్లయితే ఇక్కడ మనం వాళ్ళు పారిపోయి ఉంటారు ఈ పాటికి అని చెప్పేసి అంటున్నాం. అటువంటి సందర్భంలో మనం వాడే స్ట్రక్చర్ ఏంటి అంటే మస్ట్ హ్యావ్, దే మస్ట్ హ్యావ్ ఎస్కేప్డ్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 more examples. You better try by yourself. Later I'll give you answers. Please check your answers with those key answers. ఎవరో అతనికి చెప్పే ఉంటారు, సీతని రఘు కలిసే ఉంటాడు. నువ్వు వాళ్ళని ఇన్సల్ట్ చేసే ఉంటావు. ధోని సెంచరీ చేసే ఉంటాడు. ఆమె నీకు మనీ ఇచ్చే ఉంటుంది. ఎలాంటి సందర్భంలో ఊహిస్తున్నాం? ధోని సెంచరీ చేసే ఉంటాడు. మనం చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్, కరెంట్ పోయింది. ధోని 92, 93 దాకా వచ్చేసాడు. ఒక అరగంట అయిపోయింది. ఇక మనం గెస్ చేస్తున్నాడు ధోని సెంచరీ చేసే ఉంటాడు. చేసి ఉండొచ్చు అనుకున్నట్లయితే మైట్ హ్యావ్ అనేవాళ్ళం. చేసే ఉంటాడు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అతని ఆ ప్రజెంట్ బ్యాటింగ్ స్టైల్ చూసి. అలాంటప్పుడు మస్ట్ హ్యావ్ యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి, వీటిని మీరు సొంతంగా ఇమాజిన్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆన్సర్స్ నౌ. లుక్ ఇట్ ద ఆన్సర్స్ నౌ. ఎవరో అతనికి చెప్పే ఉంటారు. సంబడి మస్ట్ హ్యావ్ టోల్డ్ హిమ్. సీతని రఘు కలిసే ఉంటాడు. రఘు మస్ట్ హ్యావ్ మెట్ సీత. You must have insulted them. Dhoni must have done century. She must have given money to you. సో ఈ విధంగా మనకి మస్ట్ హ్యావ్ని యూజ్ చేసినప్పుడు సెంటెన్సెస్లో మీనింగ్స్ మారిపోతుంటాయి. లేదా ఇలాంటి మీనింగ్స్ ఉన్నప్పుడు తెలుగులో మనం మస్ట్ హ్యావ్ని ఇంగ్లీష్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నాట్ ఓన్లీ దిస్ మస్ట్ హ్యావ్, యూ నీడ్ టు వాచ్ ద రిమైనింగ్ వీడియోస్ like what are the uses of might have, could have, should have and of course would have. వీటన్నిటిని కూడా యూసేజ్ చూడండి, వాటి మధ్య డిఫరెన్సెస్ చూడండి. తెలుగులో మీనింగ్ ఎప్పుడు ఎండింగ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో మీనింగ్ ఎప్పుడు కూడా బిగినింగ్లో ఉంటుంది. ఇంగ్లీష్లో బిగినింగ్లో మారితే తెలుగులో ఎండింగ్లో మారిపోతుంది. తెలుగు ఎండింగ్ మారినప్పుడు ఇంగ్లీష్లో మనం బిగినింగ్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ మస్ట్ హ్యావ్. And by this time you might have observed the remaining videos like might have video, must have video, అదే విధంగా must have of course this one, and could have video, should have video కూడా చూస్తుంటారు. వాటన్నిటి మీద మీకు అవగాహన వచ్చి ఉంటుంది. వీటన్నిటిని కంబైన్ చేసి మనం వాడితే ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం. అన్నిటిని కంబైన్ చేసి కంబైన్ సెంటెన్సెస్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఛానల్. Please do watch the remaining videos also. Subscribe the channel and press the bell button. Thank you.